అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు కోవా బన్న విషయమే చూడండి, అది అమ్మవారి జాతర, హిందువుల జాతర. అక్కడ మొహమ్మద్ వలి వచ్చి కోవా బన్న ఎందుకు అమ్ముకున్నాడు? అమ్ముకోవడం వల్లనే కదా ఈ లొల్లంతా అయింది, పంచాయతీ అంతా దాని వల్లనే కదా. అదే యూపీలో కుంభమేళా జరిగినప్పుడు ఒక్క ముస్లిం కూడా అక్కడ ఏం అమ్ముకోవద్దు, అందులోకి రావద్దు అని యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రూల్ పెట్టడం వల్ల ఒక ముస్లిం కూడా రాలే, కుంభమేళా బద్నామే కాలే. అమ్మవారి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే హిందూ అమ్మవారి జాతర మీకు మేడారంలో మీరు ఇట్లాంటిది తీసుకొచ్చి మొహమ్మద్ వలీని అందులోకి రానియడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి హిందువులంతా జాగ్రత్తగా ఉండి మనం ధర్మం కోసం కత్తులు పట్టుకొని వెళ్ళక్కర్లేదు. ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి వేయడం వల్ల మీ చేసే పనిలో, మీరు ధర్మరక్షణ చేసే దాంట్లో సగం పని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉండడం వల్లనే మహాకుంభమేళా బద్నాం కాకుండా ఉంది. అదే మేడారం జాతర ఇక్కడ రేవంత్ రెడ్డి, రేవంత్ ఉద్దీన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లనే కోవా బన్ను విషయంగా అక్కడ మేడారం జాతరలో తప్పు చేశాడు అనుకుంటే వాళ్ళకి పెద్ద ఎత్తున సపోర్ట్ ఎట్లా వచ్చింది? మీరు నేరేటివ్ ని బిల్డ్ చేస్తే, ఇప్పుడు ఒక కుక్ ఉంది, దాన్ని చంపేయాలనుకోండి, పిచ్చిది అని అంటే అయిపోయాయి, అందరు కలిసి దాన్ని రాళ్ళు ఇస్తారు. అట్లనే వలీని లేపినంత మాత్రాన వలి గ్రేట్ అని మీరు అనుకుంటే అయిపోదు కదండి. ఇక్కడ పాయింట్ ఒకటి గమనించాలి. ఒక వ్యక్తి అక్కడ ఖమ్మం నుంచి వేరే ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చి జాతర అమ్ముకుంటే 10 రూపాయల బన్నులో ఎంత లాభం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం దాని స్టాటిస్టిక్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ స్టాటిస్టిక్స్ అన్నిటిని మరి ఒక రోజు ప్రెస్ క్లబ్ లో కూర్చొని డిస్కస్ చేద్దాం. ఊరికే వైట్ వాష్ ఆఫ్ ఎ క్రైమ్ అంటారు దీన్ని, మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక నేరేటివ్. ఈ నేరేటివ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బలి విషయంలో, కోవా బన్ను విషయంలో జరిగింది ఏంటిది అంటే వైట్ వాషింగ్ ఆఫ్ ఎ క్రైమ్. వాడు క్రైమ్ చేసిండు, నో డౌట్. దాన్ని ఎట్లా వైట్ వాష్ చేసుకొస్తారు అంటే, ఒక ముస్లిం ఎప్పుడైనా విక్టిమ్ గా, అక్యూజ్డ్ గా ఉన్నప్పుడు వైట్ వాషింగ్ పేదోడు, పాయింట్ 1. 2, వాడు టెర్రరిస్ట్ అయితే వాడు హెడ్ మాస్టర్ కొడుకు, కానీ తన జీవితంలో ఏదో కష్టం వచ్చి ఆ బాధ నుంచి అతను టెర్రరిస్ట్ అయిండు. 3, మనం సిఏ రైట్స్ అప్పుడు షారుఖ్ అనే ఒక వ్యక్తి గన్ను పట్టుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, పోలీసుల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అతను ఒక ఫ్యాషన్ ఫీల్డ్ లో మోడల్ గా తయారవ్వాలనుకున్న వ్యక్తి ఈ రోజు సిఏఏకి వ్యతిరేకంగా ఇట్లా. అంటే ముస్లిం ఎప్పుడైనా కూడా ఏదన్నా దౌర్జన్యం చేయంగానే పేదోడైతాడు, ఫ్యాషన్ ఏమంటారు ఆస్పిరెంట్ అవుతాడు, లేదంటే హెడ్ మాస్టర్ కొడుకు అవుతాడు. హిందువులు మాత్రం దుర్మార్గులు అవుతారు, హిందువులు మాత్రం దుష్టులు అవుతారు. అదే మరి హిందువులు ఎట్లా అయినప్పుడు ఈ హిందూ సమాజమే, ఈ హిందూ దేశమే 800 సంవత్సరాలు తుర్కులు, మొఘలు, ఆఫ్ఘన్ల పేరు మీద ముస్లింల దాడులను ఫేస్ చేసింది ఈ హిందూ సమాజమే కదా. మరి ఈ హిందూ సమాజమే 200 సంవత్సరాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేర్ల మీద, ఆ పోర్చుగీస్ వాళ్ళ పేరు మీద 200 సంవత్సరాలు లూటీని కానీ చర్చ్ల మీద కానీ ఎక్కడ అటాక్ చేసినట్టు మీరు చెప్తారా? ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నా, నన్ను మీలో చాలా మంది మతోన్మాదిగా చూస్తారు. నా దృష్టిలో చర్చ్ గాని ఏకం బహుదా వదంతి, అంటే సత్యం ఒక్కటే. అయితే అల్లా ఒక మార్గం చెప్పి ఉండొచ్చు, మొహమ్మద్ ప్రవక్త, జీసస్ క్రైస్ట్ కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, మన గురువులు కూడా ఒక ప్రవక్తలే కదా, అట్లా చెప్పిండ్రు అని నేను అనుకుంటా. కానీ వాళ్ళు హిందువులు ఈ భూమి మీద ఉండకూడదు, కాఫీర్లు అని నువ్వు అనుకున్నప్పుడు, యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ. నువ్వు ఒక చెంప మీద కొడితే నీ చెయ్యి నేను నరుకుతా, నువ్వు మర్యాదగా ఉంటే నేను మర్యాద ఇస్తా, నువ్వు చెయ్యి చూపిస్తే నీ చెయ్యే లేకుండా చేస్తా. ఇది హిందూ నేర్చుకోవాలి. దీనికోసమే మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తాం.